హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసిన అదే మటన్ కర్రీ అండి. సో ఈ మటన్ కర్రీలోకి ఒక స్పెషల్ మంచి గ్రేవీ మసాలా అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నా. సో మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్లో ఈ విధంగా ఆనియన్ వేసి కడుక్కుంటే స్మెల్ అనేది రాదు. సో నేనైతే ఈ విధంగానే చేస్తాను. సో అది కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మరి కొద్దిసేపు ఉడికించేసుకోవాలి. వాటర్ అంతా పోయిందాక ఉడికించుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకొని తర్వాత మరొక 1 to 2 minutes అయితే ఉడికించుకోవాలి. టమాటా మొత్తం మెత్తపడిన దాకా ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలి. మటన్ కాబట్టి కొంచెము కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు అయితే మళ్ళీ టమాటా అంతా మంచిగా మెత్తబడిన దాకా ఉడికించుకోవాలి. సో టమాటా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను అందులో ఒక 2 ఆలు అయితే వేసేసిన. మటన్ ఆలు కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సో అది మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. అది ఉడుకుతుండగానే మసాలా గ్రేవీ మసాలా అని చెప్పిన కదా, ఇప్పుడైతే అదే ప్రిపేర్ చేసుకుందాము. కొన్ని గసగసాలు, కొద్దిగా కొబ్బరి, ధనియాలు, కొంచెము కాజు వేసి అయితే దాన్ని మెత్తగా రుబ్బేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే అది ఆలు కొద్దిగా ఉడికింది కదా. ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని మరి కొద్దిసేపు మంచిగా ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చే వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాము గ్రేవీ మసాలా ఉంది కదా, అదైతే యాడ్ చేసుకొని ఒక 1 to 2 minutes అయితే మంచిగా ఉడికించేసుకోవాలి. సో ఇప్పుడు ఉడికిపోయింది కదా. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయినట్టే. సో దాన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెము కొత్తిమీర ఇంకా పుదీనాతోనైతే గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.